అమ్మ తినమ్మా, ఎక్కువ తాగేశాను. ఇప్పుడు ఇలా చూస్తే ఏముంటుందో ఏంటో. సెట్ అయింది. చూడకుండా బాగున్నాం. రేయ్ అమ్మో చూసింది. చెప్పమ్మా. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? అంటే వీధి చివర వినాయకుడు విగ్రహం ఉంది కదమ్మా, నిమజ్జనం అంటే ఫ్రెండ్స్తో పాటు అలా వెళ్ళాను. ఓ పెక్కేమంటే పర్లేదు తీర్థంలా ఉందని వేసాను. ఎక్కలేదమ్మా. అరే 2 వేసాను, ఎక్కలేదు. 3 వేసాను, ఎక్కలేదు. ఎక్కట్లేదబ్బా అని 4, 5, 6, 7 వేసాను, ఎక్కేసిందమ్మా. ఇంకా రాత్రి అక్కడ పడుకుని పోయాను. దరిద్రాన్ని కూడా ఇంత అందంగా చెప్తున్నావురా? కూలమ్మా, బాయ్ ఫ్రెండ్ చెప్పావు. కూలమ్మా. అమ్మా ఎస్కేప్. ఏం చక్రి ఎక్కడికి? క్లబ్కి. పొద్దునే క్లబ్కి ఏంటి చండాలంగా? ప్రెస్ క్లబ్కి రా. ఓ సారీ వెళ్ళు. గ్యాప్ ఇస్తే ఎక్కేస్తావు. అదో ఆటం వేసుకుని. నైస్ గ్లామర్ రా తీసుమార్కాన్. బాయ్ అమ్మా. ఎక్కడికి? కాలేజీలో సన్నిగాడు చిన్న సెటిల్మెంట్ అంటాను. ఏంటి అంటే కాలేజీలో సన్నిగాడు సరిగ్గా చదువుకోకపోతే చదువుకోమని చెప్దామని వెళ్తున్నానమ్మా. నీకంత సీన్ లేదులే గాని నువ్వు ఫస్ట్ జిమ్ ఎందుకురా పెట్టావు? బిజినెస్ ఎందుకురా నీకు? ముందు జిమ్ కి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో చూడు. బిజినెస్ తర్వాతే ఏదైనా. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళు. నువ్వు పని చూసుకో. వెళ్ళు. అమ్మో అరుంధతే. అబ్బా జరుగు. ఏమైంది? నాకు అర్థం కాదు. అమ్మా 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 ఏమైంది? అమ్మా లేమ్మా. అమ్మా చక్రి ఏమైంది? అమ్మా ఈ దెబ్బలేంటి? చక్రి ఏమైంది? అమ్మా చక్రి ఏమైంది? మీ అమ్మ చచ్చిపోయిందిరా. చచ్చిపోవడం ఏంటి? మా అమ్మ చచ్చిపోవడం ఏంటి? అమ్మ చచ్చిపోవడం ఏంటి? అమ్మా అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా 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 లేమ్మా, నేను వచ్చాను. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా లేమ్మా, నేను వచ్చానమ్మా. అమ్మా అమ్మా ఒకసారి అమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నీకు దండం పెడతాను, ఒకసారి లేమ్మా. అమ్మా చక్రి ఎవరు చేశారు ఇది? వాళ్ళెవరు? జీజా మనుషులు అంటారు. కాపాడుకోలేకపోయానురా. కాల్ చేసి రమ్మన్నారు. చూద్దామండి. ఏమైందన్నయ్య? ఏమేం చక్రి అర్జెంట్గా రమ్మన్నావు? అది అమ్మేది అంటే అమ్మకేమేం చక్రి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చే రోజు వచ్చిందిరా. రెస్పెక్టా? ఏమేం చక్రి? నేను తండ్రి కాబోతున్నాను రా. ఈ విషయం ఇలా చెప్తావా? పద. కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ. అవును చక్రి, ఇలాంటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకొస్తారా ఎవరైనా? నన్నేం చేయమంటావురా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది, దగ్గరలో ఇది ఉంది కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. సరే సరే, మరి ఇప్పుడు ఏంటి? డిశ్చార్జా? మొత్తం బిల్స్ అని సెటిల్ చేస్తాను, ఇంటికి వెళ్ళటమే. అయితే ఇప్పుడు మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి.
హలో, చక్రి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. పాప, నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, చెప్తా. చిన్న అర్జెంట్ పని. చక్రి, అమ్మని ఎక్కడికి జాగ్రత్త. వెళ్తున్నావు చెప్పు. వస్తానమ్మా. ఏమైంది వీడికి? నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మీదకి వెళ్ళి ఉంటారా? మా అమ్మని ఇంకా జాగ్రత్త. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఆగు! చంపలేదు, ఎవరిని చంపలేదు, సరేనా? అయినా నేనెవరైనా సరిగ్గా చూడకపోతేనే నేను తట్టుకోలేను. అలాంటిది నీ మీద చెయ్యేస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఎలా ఊరుకుంటాననుకున్నావు? నా పిచ్చి ప్రేమ ఇంతే, ఇలానే ఉంటుంది. నేను బ్రతుకున్నంత వరకు కంచు కోటలాగా నీ చుట్టూ ఉంటా. నేను చస్తే కూడా దయ్యంలాగా నీ చుట్టూనే ఉంటా. అంతే నా ప్రేమ, అంతే. అది అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, లేదంటే లేదు. నేను మాత్రం ఇలానే ఉంటా, ఇలానే ఉంటా. మీ అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మకే నా ప్రేమ అర్థం కాలేదు, రేపు నీకు కూడా అర్థం కాదు. నువ్వు కూడా వదిలేస్తావు నన్ను, అంతే కదా? అదేదో అప్పుడెందుకు, ఇప్పుడే వదిలే. నాకెవరొద్దు, నాకెవరొద్దు. పో, బయటికి పో. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు నువ్వు బయట నుంచి నా దగ్గరికి వచ్చి మాట్లాడకపోతేనే నా గుండె ఒకలా కొట్టుకుంటుందమ్మా. అలాంటిది నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటానమ్మా? రే, నా బాధ కూడా అదేరా. ఈ పిచ్చి ప్రేమతో నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావేమో అని భయం. నాకేం కాదమ్మా, నేను చూసుకోవాలి కదా. నాకేం కాదు. రేయ్, అనవసరంగా మీ అమ్మ మీద కోపం అంతా అమ్మ మీద చూపించావు. తన పాపం బాధపడి బయటికి వెళ్ళిపోయింది. ఇది మిడ్ నైట్ రా, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది, సేఫ్ కాదు. ఇలా అర్జెంట్గా తీసుకురా. వెళ్ళరా. వెళ్ళరా. ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకున్న ఒక మూల నించో, లేదంటే చూడాల్సి వస్తుంది. ఎవరా మీరు? నువ్వాడికి అమ్మే అంటే అసలు ఎవరన్నా మీరు? ఎంత అందంగా ఉన్నావే. ఆ స్ట్రక్చర్ ఏంటి? వాడు కాలేజీలో హీరోయిజం చూపిస్తున్నాడు, అందుకే వాడు జిమ్ పగలగొట్టా. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను నీ మీదకి వస్తా. ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అర్థమైందా? అర్థమైందా? మామా, ఆ నా కొడుకులెళ్ళి కాసం దగ్గర సెటిల్మెంట్ కూర్చున్నారట. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర కూడా రావచ్చు. ఏ కాసిమన్న రమ్మంటుండు రా. రే వద్దురా, ఇది ఇక్కడే ఆపు. నేను ఇంకా పెద్ద చేయకు. ఏ వాడిని చంపంలే అమ్మా, పంపి. వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు రా? వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు? చక్రి, వద్దురా, నా మాట విను. అట్లేం కాదులే. చక్రి, నువ్వైనా చెప్పు. రే, నా
మాట పద. విను నువ్వు ఊరుకో చక్రి అడిగేం ఆపు కాదు చక్రి పిలిచారుగా కొట్టించుకుంటారులే